దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పటికే ఆరు అధ్యాయాలు ప్రకటన గ్రంథం వివరణాన్ని పంపించాము. 7వ అధ్యాయంలోకి వచ్చాము. 7వ అధ్యాయము ఫస్ట్ నుంచి మనము పార్ట్ 1 నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటున్నాము. అందరు కలిసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. చేసి అందరికీ తెలియపరచండి. ఎవరు కూడా మౌనం వహించకండి. దేవుని మాటలు విలువైనవి, తర్వాత సత్యమైనవి, జీవం కలిగినవి. ఈ ప్రకటన గ్రంథం మరి 65 పుస్తకాల కంటే విలువైనది. ఈ వివరణ ప్రతి ఒళ్ళు కూడా వినాలని మేము ఆశిస్తున్నాము. దేవుడు కూడా ఆశపడ్డాడు. 6వ అధ్యాయము ప్రజలకు కలిగిన శ్రమలను బట్టి సాతానుకు సంతోషము. 6వ అధ్యాయంలో 8 పార్టుల కింద విభజించి మీకు పంపించున్నాను. అందులో ప్రజలకు కలిగిన శ్రమలను బట్టి సాతానుకు బహు సంతోషమట. ఎంత శ్రమలు, ఎన్నో శ్రమలు. సాతాను బహు ఆనందించిందట. తర్వాత శ్రమలు బట్టి సాతాను సంతోషించాడు. 7వ అధ్యాయంలో యూదులు అన్యులు దాటిపోయినందుకు చింత. యూదులు అన్యులు దాటిపోయినందుకు చింత పడుతున్నారు. తర్వాత 7 సంఘాలు శ్రమల్లో సాతాను ఎంత కుయుక్తి పని శ్రమ పరిచినను 7 సంఘాలలో 7 సంఘాలు కాదు 7 సంవత్సరాల్లో శ్రమలలో సాతాను ఎంత కుయుక్తి పని శ్రమలు పరిచినను. ఎన్ని శ్రమలు పెట్టాడంటే సాతాను ఒక మాదిరి కాదు. దేవుని వైపు రావట్లేదని దేవుడు రండి అని చెప్పేసి దేవుడు పిలిచినందుకు అలా శ్రమల మీద శ్రమలు పంపించటం, ఇదే ఆస్కారం అని సాతాను ఇంకా నొక్కిపట్టి శ్రమలు పంపించటం. దేవుడు ప్రజలను యుక్తిగా రక్షించాను. అతని తెలివితేటలకి, దేవుని తెలివితేటలకి మానవుడు ఏ పాటివాడు, సాతాను ఏ పాటిది. అతని తెలివితేటలు సాతానుకు అందకుండా ఒక మంచి కార్యక్రమం చేశాడు. ఆ కార్యక్రమం ఏంటో మనం చూద్దాము. 7వ ముద్ర అయిపోయిన తర్వాత బూరల శ్రమలు వచ్చును. 7 బూరలు అయిపోయిన తర్వాత, 7 ముద్రలు అయిపోయిన తర్వాత ఈ తర్వాత శ్రమలు వస్తాయి. 7 శ్రమలు. ఇవి మరింత తీవ్రమైన శ్రమలు. ఈ బూరలు అనేది ముద్రలు అయిపోయినప్పుడు బూరలు వస్తాయి. ఈ బూరలు వచ్చినప్పుడు బహుశ్రమ, ఇంకా ఎక్కువ శ్రమలు. 100 సంవత్సరంలో కలవాడే నలిగిపోయి వృద్ధుడై చచ్చిన వాని వలె ఉన్న యోహాను మీద ప్రభు కనికరము చూపి 7వ ముద్రను ఆపెను. ఇవన్నీ చూసేటప్పటికి యోహాను గారు వృద్ధుడైపోయి చాలా వరకు చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. దేవునికి జాలి కలిగింది. అవి చూసి రాస్తున్నాడు యోహాను గారు. 4 దిక్కులు దూతలు, 4 దిక్కులు దూతలు మొదటి బోర ఆరంభించక ముందు, మొదటి బోర ముద్రలు అయిపోయినాయి, ఇప్పుడు బోర్లు వచ్చినాయి కాబట్టి మొదటి బోర ఆరంభించక ముందు 4 దూతలు 4 వైపులా నిలబడి ఉన్నారు. ఇది రెడీ చేయటానికి 4 దూతలు కూడా రెడీగా ఉన్నారు. వారు నేల మీదను, సముద్రం మీదను, చెట్ల మీదను, నేల మీదను, సముద్రం మీదను, చెట్ల మీదను గాలి వీచకుండా చేటుకు నిలబడి ఉండిరి. ఈ ప్రజలకి 4 దేవదూతలు. ఈ 4 దేవతలు కూడా 6 రెక్కలు కలిగిన దేవదూతలు. ఇవి గాలి వీచకుండా చేయటానికి మరి వాళ్ళు ఆయా వస్తువుల మీద, సముద్రం నుంచి వచ్చే గాలి, చెట్ల మీద వచ్చే గాలి, ఆకాశం మీద వచ్చే గాలి, 4 పక్కల కూడా 4 దేవదూతలు. గాలి లేకుండా ఉంటే ప్రజలు అప్పుడన్నా మార్పు చెంది దేవా నా తప్పు క్షమించమని అడుగుతారేమో నా ఆశ. ఎందుచేత భూమి మొదట వచ్చినది గనుక శిక్ష అయినా రక్ష అయినా మొదట భూమి మీదకు రావాలను. భూమి నుంచి వచ్చే వాతావరణం మనకు ఎన్నో, మన ప్రాణాన్ని కాపాడి మనం ఎన్నో భూమి ద్వారాగా అనుభవిస్తున్నాము. అవన్నీ కూడా ఆపేశారు. అయితే భూమిపై నరులు ఉన్నారు గనుక 7వ ముద్ర ఇప్పవద్దు, కొంతసేపు ఆగండి అన్నట్లుగా దూతలు ఉన్నారు. భూమి మీద నరులు ఉన్నారు.
చాలా వరకు ఇబ్బందులు పడతారు. ఆపండి, కొంతవరకు ఆపండి అని ఈ దేవదూతలు కేకలు అక్కడ వినబడుతున్నాయి యోహాను గారికి. వారిని దూతలు ప్రోగు చేసి, మత్తయి సువార్త 24:3లో కూడా ఉంది. వారిని దూతలు ప్రోగు చేసి ఆ శ్రమలు సహించలేక తిరిగి పాపములో పడిపోదురు. ఆ శ్రమలు భయంకరం, ఇంకా భయంకరమైన శ్రమలు. ఒకవేళ ఇక మనం పాపం చేస్తే పాపానికి జీతము మరణం గనక ఇంకా అందులో పడిపోతే ఇంకా బాగుంటుందని పాపాలు ఎక్కువ చేస్తారు. దేవుని దాసులో నొసళ్ళ యందు ముద్రించబడిన వారు 144,000 ఆ ప్లేస్ అక్కడ మనం బైబిల్లో చదివితే ప్రకటన గ్రంథంలో కనబడతా ఉంటుంది. 2, తూర్పు సజీవగు దేవుని ముద్రగల దూత తూర్పు నుండి వచ్చాను. తూర్పు సజీవుడగు దేవుని ముద్రగల దూత తూర్పు నుండి వచ్చాను. ఈ తూర్పుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. యేసు ప్రభు మరణించడం తూర్పు నుండి, తర్వాత తూర్పు నుండే మరణించటం, దేవుడు మరణించటం తూర్పు నుండి, తర్వాత ఏదోను తోటల్లో కూడా తూర్పు నుండి, యేసు ప్రభు రేపు వచ్చే సమయాన్ని కూడా తూర్పు నుండే. తూర్పు దిశ గల ప్రాముఖ్యత చాలా ఉన్నాయి. మనం ఇదివరకు అన్నీ కూడా చెప్పుకున్నాము. ఏదోను తోటను దేవుడు తూర్పున నిర్మించాను. ఆదికాండం 2:8లో ఉంది. తూర్పు ఏదైనా తోటలోని అన్ని తూర్పు నుంచే మనకు చాలా ఉన్నాయి. 2, ప్రభు జన్మించినప్పుడు తూర్పున నక్షత్రము పుట్టాను. ఆ యేసు ప్రభు కూడా తూర్పునే జన్మించాడు, నక్షత్రం కూడా తూర్పునే పుట్టింది. 3, తూర్పు నుండి జ్ఞానులు వచ్చి ప్రభుని దర్శించిరి. మహిమ ఎప్పుడు తూర్పు నుండే వచ్చును. గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు ఎప్పుడు తూర్పు నుండే వస్తాయి. ఆ తూర్పు నుండి వచ్చినవి కూడా మరి అద్భుతమైన కార్యాలు జరగటానికే. 4, సూర్యోదయ కాంతి కూడా తూర్పు నుండే కలుగును. సూర్యుడు రావటం, పైకి రావటం కూడా ఈ తూర్పు నుండి వస్తుంది. 5, ప్రభు సమాధి నుండి తెల్లవారుజామున లేచను. ఎక్కడ? తూర్పు నుండే. ప్రభు సమాధిలో నుండి పైకి లేచింది కూడా తూర్పు నుండే. 6, క్రైస్తవ దేవాలయంలో ఆల్టర్ తూర్పు వైపున నుండెను. క్రైస్తవ దేవాలయంలో ఆల్టరు తూర్పు వైపునే ఉండెను. క్రైస్తవ దేవాలయము ఆల్టరు తూర్పు నుండే ఉండునంటే, గుడి ఎన్నో చోట్ల కట్టాము, లక్వార్లో కూడా కుదరలేదు. మరి గుడి కట్టేస్తారు కానీ గుడి ఎటు బాగానే ఉండాలి అలా అన్నట్టారు. యేసుప్రభు గుడి కదా, ఎలాగబట్టే అలాగా కట్టేయచ్చు అని అంటారు. ఇక్కడ ప్రకటన గ్రంథం వివరంగా బోధిస్తుంది. క్రైస్తవ దేవాలయం ఆల్టార్ తూర్పు వైపున నుండు. ఆల్టార్ అనగా ఏమిటి? బలిపీఠము. ఈ బలిపీఠము ఇవన్నీ కూడా తూర్పునే ఉండాలి. బోధకుడు ఒక్కడే వెనక తిరిగి ఉండాలి. ప్రజలందరూ కూడా తూర్పును చూసే వాతావరణం కలిగి ఉండాలి. ఈ అలర్టర్ని మీరందరూ చూడగలగాలి. ఇది తూర్పుకున్న ప్రాధాన్యత. అలాగే 2వ మారు ప్రభు తూర్పు నుండే వచ్చునని, సంఘము యొక్క ముఖము ఆరాధనలో తూర్పు వైపుకనే ఉండెను. అర్థమైంది కదా? అప్పుడు తూర్పు వైపునే ఉండాలి. సంఘం అందరూ కూడా తూర్పు వైపే ఉండి దేవుని స్తుతించాలి. 8, మృతులైన వారి తల పడమర వైపునకు ఉంచి సమాధి చేయుదురు. పడమర వైపు చాలా సమాధులు కూడా ఎలా పడితే అలా కట్టేసేవాళ్ళు ఉన్నారు. కానీ మరణించి దేవుని యందు నిద్రించిన సమాధులు తలకాయ పడమటేపు వస్తున్నప్పుడు, అక్కడ బోర శబ్దం విన్నప్పుడు, వాళ్ళు పైకి లేచినప్పుడు తూర్పు భాగాన్ని ప్రభువు ఉంటారు కనుక ఆ ముఖాన్ని చూడటానికి వీలుగా ఉంటుంది కనుక పడమటలోని తల పెట్టి తూర్పుకి కాళ్ళు పెట్టి సమాధి చేయాలి. ఎందుకనగా ప్రభు తూర్పు నుండి వచ్చును, అతను తూర్పునే వస్తాడు కనుక. సమాధిలోని వారు లేచినప్పుడు మొదటిగా వారు ప్రభును చూచుటకు వీలు కుదురుద్ది. ప్రభు అక్కడ రావటం, వీళ్ళు లెగటం, ప్రభు చూడటం, ఇవన్నీ కూడా తూర్పు నుండే జరగాలి. సజీవుడకు దేవుని ముద్రగల
దూత హాని చేయుటకై వచ్చిన నలుగురు దూతలతో సజీవుడకు దేవుని ముద్ర గల దూత, సజీవుడు గల దేవుని గల ముద్ర వేయటానికి దూత, హాని చేయుటకై వచ్చిన నలుగురు దూతలతో. ఈ 4 దూతలు మన దేవుని దాసులు నొసళ్ళ యందు ముద్రించే వరకు హాని చేయవద్దు. నొసళ్ళ యందు ముద్రించే వరకు హాని ఎవరికి చేయకూడదని ఒక శబ్దం వస్తుంది. మారు మనసు పొందిన వారిని దేవదూతలు ముద్రింతురు. అక్కడ ఉన్న మారు మనసు పొందలేని వాళ్ళకి 666 ముద్ర ఎవడేస్తారు? సాతానే వేస్తాడు. అది వేస్తేనే ఉప్పు, పప్పు, బియ్యం అన్నీ. కానీ ఇక్కడ సంస్కారం తీసుకున్న వాళ్ళు కూడా అక్కడ మిగిలిపోయి ఉంటారు కదా, దేవుని పూర్తిగా నమ్మలేని వాళ్ళకి మాత్రం ముద్ర దేవదూతలు వేయాలని ఒక ఆజ్ఞ ఉంది. పెళ్లి కుమారుడిగా సిద్ధపడిన వారికి ఇప్పుడు ముద్రలు నుండును. ఆల్రెడీ మనం సిద్ధపడ్డ వాళ్ళకి ముద్రలు ఆల్రెడీ ఉంటుంది. పెళ్లి కుమార్తె వాళ్ళకి ఎవరు వేయక్కర్లేదు. ఇది దర్శనం గల వారికే కనబడును. కొన్ని సంఘాలు దర్శనాలు లేవు, పరిశుద్ధాత్మ మాట్లాడేది లేదు. అప్పుడు ప్రవక్తలే చూశారు, ఇప్పుడు ప్రవక్తలు అంతటి వాళ్ళు లేరు అని మోసపోతున్నారు. మనం మోసపోతున్నాము. ఇది మోసపోవడం కాదు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఒక్కడే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దర్శనాలు కంటిన్యూగా ఇస్తా ఉన్నారు. అది మనం గమనించి రాయబారితనంగా ఉండాలి. సంపూర్ణంగా తయారైతే మనకును ముద్ర ఉండును. పూర్తిగా ఇక్కడ అన్ని విధాల్లోని సంపూర్ణంగా తయారైతే మనకి ముద్ర దేవుడు ఆల్రెడీ ముద్ర ఇచ్చేస్తాడు. దేవుని ముద్ర మారు మనసు పొందిన వారి మీద ఉండుట చూసి యోహాను మిక్కిలి సంతోషించును. మారు మనసు పొందిన వాళ్ళ మీద దేవుని ముద్ర ఉండటంలోని యోహాను గారు బహుగా సంతోషించారు. శ్రమకాలంలో దేవుని ముద్ర గల వారికి, ఆ శ్రమల కాలంలో కూడా దేవుని ముద్ర బాప్తిసం తీసుకున్న వాళ్ళకి, లాస్ట్ వాళ్ళకి మారి ప్రభా క్షమించు, మన్నించు, నీ బాప్తిసం తీసుకున్నాను కానీ నీ క్రియలు నేను పాటించలేకపోయాను, నీ పద్ధతులు నేను పాటించలేకపోయాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అనే వరకు కూడా ఇలాగ శ్రమలు వస్తూనే ఉంటాయి. దాసులపై పేరు, వీరికి కిరీటములు ఉండవు. ఇప్పుడు భూలోకంలో ఉన్న పెళ్లి కుమార్తెకి వీరిని హారముగా వేస్తారు. భూమి మీద ఉన్న పెళ్లి కుమార్తె మనము హారములాగా తయారవుతామట. నువ్వు వచ్చి వేయుము, తక్కిన వారు శ్రమలో రక్షించబడుదురు అని పెళ్లి కుమార్తె యొక్క కన్నీటిని తుడిచివేయును. మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళినప్పుడు, పైకి వెళ్ళినప్పుడు కింద ఉన్న వాళ్ళ కోసం, అయ్యో నా భార్య రాలేదు, నా భర్త రాలేదు, నా బిడ్డలు రాలేదు, కింద ఉండిపోయారు, తప్పు చేస్తున్నారు. చిన్న బిడ్డలైతే వెళ్ళిపోతారు, పెద్ద బిడ్డలైతే మిగిలిపోతారు. అయ్యా వాళ్ళని కూడా రక్షించి తీసుకురా అయ్యా అని వధువు సంఘమైన పెళ్లి కుమార్తె పైన ప్రార్థన చేయిస్తాం దేవునికి ఇష్టంగా ఉండి భూలోకం మీదకి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళటానికి మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. ముద్ర భక్తుల హృదయములందలి దైవ మహిమ వారి నొసళ్ళ మీద ప్రకాశించును. భక్తుల హృదయ లందరి దైవ మహిమ వారి నొసళ్ళ మీద ప్రకాశించును. ముద్ర హృదయములో దేవుడు ముద్రించి ఉన్నాడు. అది దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ఇదే ముద్ర. ముద్ర హక్కునకు గుర్తు ఎపేసి పత్రిక 1:13 ఉంది. రోడ్లపై గవర్నమెంట్ ముద్ర గల రాళ్ళను తీసివేయటకు ఎవరికి అధికారం లేదు. వాళ్ళు గవర్నమెంట్ రోడ్డు పక్కన నెంబర్లు వేసి రాళ్ళు వేస్తారు. ఆ రాయి ఏమైనా తీసి మనం ఏదైనా చేస్తే దాన్ని శిక్షకు పాత్రలు అవుతారు. అందుకనే గవర్నమెంట్ రాళ్ళు కానీ గవర్నమెంట్ వస్తువులు కానీ మనం అంటుకుంటాకి వీల్లేదు, దానికి శిక్ష ఉంది. అలాగే దేవుని ముద్ర గల వారిని, అంతక్రీస్తు అనుసరులను ఏమీ చెయ్యలేరు. అంతక్రీస్తు అనుసరులను ఏమీ చెయ్యలేరు. వాళ్ళందరూ కూడా అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త వీళ్ళందరూ వచ్చినా కూడా ఈ దేవుని ముద్ర వేస్తున్న వాళ్ళని ఏమీ చేయటానికి అలా అర్హత లేదు.
దానియేలు గ్రంథములో కాలాంతము వరకు ఈ సంగతులు ముద్రించి వేయబడినవి. దానియేలు గారు అడిగారు, యోహాను గారు అడిగారు, ఇవన్నీ కూడా మాకు చెప్తున్నావు కదా, రాబోయే కాలములో ఇది ముద్రించి ఉన్నావు, వివరణ మాకు తెలియదు, నువ్వు చెప్తే ప్రజలకి మేము రాస్తాము ప్రభు అన్నప్పుడు మీరు రాసింది చాలు, మీరు మౌనంగా ఉండండి, వచ్చే బిడలు నా బిడలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నేను చెప్తాను, వాళ్ళు వివరిస్తారు అని అన్నారు. ఆ వివరణ ఈ రోజున వివరణ అంటే దేవుని బిడల మేము కాదా అని కొంతమంది అనుకుంటారు. అదే అపార్థం చూసుకోవద్దు అని అంటా నేను. దేవుని నువ్వు అడిగితే ఈ రోజున ప్రతి వాళ్ళు కూడా శక్తిని ఇస్తారు. 65 పుస్తకాల ప్రపంచానికి వెళ్ళి నీ బోధకి, కానీ ప్రకటన గ్రంథం పుస్తకము వెళ్ళకపోతే, ఎవరైనా వెళ్ళకపోతే అవి కూడా కొంత వ్యర్థమే అని ప్రభు చెబుతున్నాడు. 4 పక్కల కూడా అందిని, ఇది కూడా 4 పక్కల అందాలి. అంటే నేను చెప్పే బాధ ఒక్కటే, 4 పక్కలు అందుతాయా? నాలాంటి వాళ్ళు ఎంతో ప్రపంచం మీద ఉన్నారు, ఎవరున్నారో నాకు తెలియదు, అది దేవునికే తెలుసు. తెలుగులోకి వెళ్తే ప్రపంచానికి అందుద్దా? అందదు కదా. ఏడు ప్రభా, తెలుగులోని నేను చెబుతున్నాను కదా, ప్రపంచానికి అందదు కదా, ఇది ఎలా సాధ్యము అన్నప్పుడు నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. ఆ తర్వాత ఎన్ని భాషలతో వెళ్ళాలో, ప్రపంచాలకి ఎలాగ అందాలో సమయం వచ్చినప్పుడు నేను పంపుతా, భాషలతో పంపుతా. ఇది యూట్యూబ్లో స్థిరంగా ముద్రించబడుతుంది. అది ఎన్ని భాషల్లో వెళ్ళాలో ఆ పని నాది, నీ పని ఇది అని ప్రభు చెప్పగా మేము చెబుతున్నాము. కాలములు 2, ఒకటి అబ్రాహాము నుండి యేసుక్రీస్తు వరకు, రెండవది యేసు ప్రభు నుండి రెండవ రాకడ వరకు. ఇప్పుడు కాలం అంతయు వచ్చి ఉన్నది. అబ్రాహాం నుంచి యేసు ప్రభు కాలం అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు నుంచి రాకడ వచ్చే కాలమే లాస్ట్ కాలము. ఆ రాకడ కాలమే ఇప్పుడు సమయము దగ్గరికి వచ్చింది. శ్రమ కాలములో సిద్ధపడిన వారిని దాసులని పేరు. ఈ శ్రమ కాలములో సిద్ధపడ్డ బిడలు దాసులుగా వాళ్ళకి పేరు పెడుతున్నారు. అంతక్రీస్తు ముద్ర కలవారు భూమిపై తమ ఇష్టము వచ్చినట్లు తిరగవచ్చును. అంతక్రీస్తు ముద్ర గలవారు ఈ భూమి పైన 666 ముద్ర వేసుకున్న వాళ్ళు తమ ఇష్టానుసారంగా వచ్చి తిరగవచ్చును. ఇప్పుడు ఎలా తిరుగుతున్నారు అలాగే వాళ్ళు ఇష్టప్రకారంగా తిరగవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్ అండ్ ఫైనల్ అగ్నిగుండమే గనక వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తాడు అంతక్రీస్తు, అబద్ధ ప్రవక్త. అంతక్రీస్తు పరిపాలన జరిగేది ఇదంతా. వాళ్ళు స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టప్రకారంగా తిరగచ్చు, కొనవచ్చును, అమ్మవచ్చును, అంత సౌఖ్యమే. దేవుని ముద్ర ఉన్నవారు అమ్ముటకు కానీ కొనుటకు కానీ వీలు లేదు. ముద్రింపబడిన వారు 2 జనాంగములుగా ఇక్కడ కనబడుతున్నారు. దేవుని ముద్రించిన జనము వేరు, సాతాను ముద్రించిన జనము వేరు. దేవుని ముద్ర బాప్తిసం తీసుకుని సక్రంగా ప్రార్థన చేయలేని వాడు, సన్నిధి లేని వాడు, వీడు దేవుని ముద్ర కలిగిన వాడు, సాతాను ముద్ర కలిగిన వాడు, 666 ముద్ర కలిగిన వాడు. ఈ యూదులు, 1 యూదులు, 2 అన్యులు. యోహాను ఈ అధ్యాయంలో యూదుల సంఖ్య 144,000 అనే వ్రాశాను. యూదుల సంఖ్య 144. అవి అర్ధగజం వెంక మరి పరలోకములో పరిశుద్ధులు కూర్చునే స్థలమది. అన్యుల సంఖ్య కోటాను కోట్లు గనక లెక్క పెట్టుటకు అసాధ్యము కనుక లెక్క పెట్టలేదు. అన్యులు చాలా ఎక్కువ మంది. మేమే ఎక్కువ ఉన్నామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రేపు మార్పు ఖచ్చితంగా రావాలి. సంఖ్య కోటాను కోట్లు గనుక లెక్క పెట్టుటకు అసాధ్యము గనుక లెక్క పెట్టలేదు. యోహాను దేవదూతలు అనేక సార్లు చెప్పినను తెలియదు. ఎందుకనగా ఆ సంఖ్య కోటాను కోట్లు ఉన్నది గనుక 12 గోత్రాలు ఆదికాండం 29:30 ఉంది. ఈ 12 గోత్రాలు అధ్యాయము కలదు. ఈ 12 గోత్రంలోనే ఈ దేవుని ముద్రయించిన బిడ్డలందరూ కూడా ఇందులోనే ఉంటారు. 49 అధ్యాయములు వారి యొక్క ఆశీర్వాదములు కలవు, దీవెనలు. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయములు వారికి ఆశీర్వచనములు కలవు. దేవుని మహిమ ఈ బిడల మీద నిండుగా ఉంటాయి. ఖర్జూరపు మంటలు ఇవి జయమునకు సూచన. అంతక్రీస్తునకు వీరికి జరిగిన పోరాటములు ఖర్జూరపు మంటలు. మనం ఎప్పుడైతే
పట్టుకొని అవి మనము దేవుని యందు ఆ రోజున మనం అది పట్టుకొని వస్తూ ఉంటామో అది జయమునకు గుర్తు సూచన. అంటే అంతక్రీస్తునకు వీరికి జరిగిన పోరాటము, ఆ రోజున ఈ పోరాటము జరిగిన పోరాటము వీరికి జయము కలిగినది గనుక శ్రమలో వాడిపోక దిట్టముగానున్నారు. శ్రమల్లో కూడా దిట్టంగానే ఉన్నారు. దేవుని శక్తితో శ్రమల వల్ల కలిగిన ఎండకు మాడలేదు, వాడలేదు, మట్టలు ఆకులు ఎండలేదు. అంటే ఆ ఆకుల కోసం మానవులకి చెబుతున్నారు. దేవుని ముద్ర పడ్డవాళ్ళు భోజనం లేకపోయినా, శ్రమలు పెట్టినా, సాతాను కష్టాలు పెట్టినా, సక్రమంగా ఆహారం లేకపోయినా వాళ్ళు ఏమాత్రము బలహీనత తగ్గలేదు, రూపము తగ్గలేదు, శక్తి తగ్గలేదు, ఏమీ తగ్గలేదు, బలంగా ఉన్నారు. పైగా పచ్చగానే ఉన్నవి అవి అంతక్రీస్తు మీద జీవమునకు గుర్తు. ఈ జనము అంత ఆనందంతో శక్తితోనే ఉన్నారు గనక అంతక్రీస్తుని మేము జయించుతున్నాము అన్నదానికి ఒక గుర్తుగా అక్కడ ఏర్పాటు అయ్యింది. దేవదూతలు స్తుతి చేసిరి. ఆ స్తుతిలో ఆమెన్ అని మొదట ఉన్నది. ఆమెన్ అంటే సమస్తము అయిపోయినది అని అర్థము. స్తుతి చివర కూడా ఆమెననే ఉన్నది, లాస్ట్ వరకు కూడా ఆమెననే ఉన్నది. అట్లే మనమును ప్రార్థనకు ముందు కానీ మధ్య కానీ ఆమెను అనవచ్చును. నెరవేర్పు ఆయనే గనుక ఆమెను అని ప్రతి వాక్యము చివర అనవచ్చును. మనము మధ్యలో అనవచ్చును, చివర కూడా ఆమెను అనవచ్చును. ఆమెనంటే వ్యవస్థ మొత్తం అంతా కూడా సరిపోయినది. ఈ ఆమెను అన్న దానికి చెప్పాలంటే దాదాపు ఒక అరగంట టైము పైనే పడుతుంది. జరగదని తలంచుకొనివారు ఆమెను అనుట మంచిది కాదు. జరగదు, జరుగుతుంది అనుకున్న వాళ్ళే ఆమెను అనాలి. జరగదు అన్నవాళ్ళు అనుకోకూడదు. మార్క్స్ వార్త 11:24 ఉంది. నందు జరగకముందే జరిగినది నమ్మవలెను, జరగకముందే ఆమెను అనవలెను. నువ్వు నమ్మితే ఆమెను అనాల. యేసు ప్రభువు మరణిస్తానని తెలుసు, తర్వాత జయంగా పైకి లేస్తానన్న సంగతి తెలుసు. అందుకనే జయము జయము కీర్తనాలు అన్న పాట ఆ రోజున వాళ్ళందరూ ఈదులు పాడి ఆ టార్కీ దేశం నుంచి వచ్చిన యేసు ప్రభుని యెరూషలేము దాకా కూడా సాగనంపారు. ప్రతి వచనము యొక్క ప్రార్థన చివర ఆమెను అనవచ్చును. మనం ప్రార్థన చేసినప్పుడు చివరు ఆమెను అంటాము కదా. జరగకముందే నెరవేరినది గాన ఆమెన్. జరగకముందే మన ప్రార్థన విశ్వాసము, నమ్మకము, ఈ ప్రార్థన చేస్తున్నాము దేవుడు మనకిస్తాడు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు జరుగుతుంది. అవిశ్వాసము జరుగుద్దో లేదో అని అనుమానం ఉంటే ఆమెను చెప్పకూడదు. రప్చన్న సమయమందు ఆమెన్. రప్చన అనగా ఈ లోకము అంతమైపోయే కాలమే రప్చన కాలం అంటారు. అది ఆమెను అనవచ్చును. పెదవ కూడా ఆమెను అనవచ్చును. గట్టి విశ్వాసము గలవారు ఆమెను అనవచ్చును. కానీ ఏమో అనువారు, జరుగునో లేదో అనువారు ఆమెను అని అనకూడదు. ఇది మాత్రం జరిగేది కాదు, అది అనకూడదు. ఆమెను అన్నది దేవదూతల భాష. ఫస్ట్లోని దేవదూతలు మన్నా కూడా తినటం కూడా ఆ రోజు ఇశ్రాయేలు జనం అడవిలోని తిన్నది, మన్నాను తిన్నది. దేవదూతల మన్నే ప్రజలు తిన్నారు, ఇశ్రాయేలు జనం తిన్నారు. అలాగే ఆమెనన్న కూడా దేవదూతలదే, అది మనకిచ్చాడు. తెలుగులో దత్తస్థు లేక జరుగును, కలుగును గాక అని అర్థము. తెలుగులోని తదస్థు. ఈ తదస్థు అన్న మాట ఇది ఎవరి మాట? కొంతమంది బ్రాహ్మణుల మాట కూడా ఇందులో కలుగుతుంది. ఇది కూడా మన మాటే. అయితే మన మాటలు కొన్ని తీసుకున్నారు కనుక వాళ్ళలో వాళ్ళు దాన్ని సపరేట్ చేశారు. ఇవన్నీ కూడా మనలోంచి వచ్చినాయే. లేక కలుగును గాక అని అర్థము. ఎప్పుడు పరిపూర్ణమగును అప్పుడు ఆమెను అనవచ్చును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అప్పుడు అనవచ్చును. ఆమెను అని చెప్పిన తర్వాత యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము. ఆమెను అన్న తర్వాత యుగ యుగాలు అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎప్పుడు పుట్టారో వాళ్ళకి సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలని లెక్కలేదు. మన ఆత్మలో అప్పుడే పుట్టినవి, దాని కూడా లెక్కలు లేవు. అందుకని వాళ్ళకి యుగ యుగములు స్తోత్రములు, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతగా స్తుతియు, ఇవన్నీ కూడా వాళ్ళకే చెందాలి.
ఘనతయు శక్తియు బలమును కలుగునగాకని చెప్పుచూ దేవునికి నమస్కారము చేసిరి దేవదూతలు. ఇవన్నీ కూడా యోహాను గారు చూస్తూ ఉన్నారు. ప్రశ్న ఎన్ని రకములు ఎన్ని రకములు? ఒకటి, అనుమానములో అడిగినవి. అనుమానంలో అడిగితే ఏది మనకు రాదు. రెండు, తెలుసుకొనుటకు అడిగినవి. తెలుసుకుందాంలే, ఒక మాట అడిగితే పోదులే. ఎవరిని అడగాలి? మానవుడా? దేవుణ్ణి అడగటం అన్ని సాధ్యమా? జాగ్రత్తగా అడగాలి. ఇవన్నీ కూడా దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి, జకర్యా అనుమానముతో అడిగాను. జకర్యా గారు అనుమానంగా అడిగారు. రెండు, మరియా తెలుసుకొనుటకు అడిగాను. మరియా గారు కూడా అక్కడ యేసు ప్రభు నాకెలాగా పుడతారు అనే అనలేదు. అడిగినప్పుడు దేవదూత, ఆమె అనుమానంతో అడిగినప్పుడు దేవదూత వచ్చి క్లియర్గా చెప్పడం అనేది మనకందరూ తెలిసిన విషయమే. శారా అనుమానంతో నవ్వెను. సారాయి తండ్రి కుమార ఆది కాండము మరి 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ శారాయి నవ్వింది. ఎందుకు నవ్వింది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చారు, దేవదూతలు వచ్చారు, ఆహారం తిన్నారు. అవన్నీ తిన్న తర్వాత ఇదే సంవత్సరానికి నీ శంకలోని మగబిడ్డ ఉంటాడనేటప్పటికి నవ్వింది. ఎందుకు నవ్వింది? నాకు 85-90 సంవత్సరాలు వచ్చింది, అబ్రాహము 100 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు నా శంకలోని బిడ్డ ఉండటమే ఇది జరుగుద్దా అని నవ్వటం సారాయి. అప్పుడు ప్రభు ఒప్పుకోలేదు. నువ్వు నవ్వావంటే నేను నవ్వలేదని అబద్ధం ఆడింది. నువ్వు నవ్వావని అబద్ధం ఆడినా కూడా అబద్ధం ఆడిపోయినా నా నోటంట మాట విడుదలైపోయింది గనక నీకు జరుగుతుంది అని ఇచ్చారు. అలాగే జరిగింది. శారా అనుమానంతో నవ్వాను. అబ్రాహము దేవునికి అసాధ్యమైనది లేదని నవ్వాను. సారాయి, నువ్వెందుకు అలా అబద్ధం ఆడుతున్నావు? రాళ్ళని బిడ్డలు కనమంటే దేవుడు ఆర్డర్ ఇస్తే రాళ్ళు కంటాయి. నువ్వెందుకు అనుమానిస్తున్నావు? నువ్వు అనుమానించకలేదు, దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పి సంతోషంతో నవ్వాను. కుమారుడైన క్రీస్తు ప్రభునకు పెళ్లి చేసుకొనుటకు తయారగుతున్న 2 కన్యకలు కలరు. కుమారుడైన క్రీస్తు ప్రభును పెళ్లి చేసుకొనుటకు తయారగుతున్న 2 కన్యకలు గలరు. యేసు ప్రభుని వివాహమాడే సమయం కూడా వారిలో సిద్ధమై ఉన్న కన్యకను వరుడు పెళ్లి చేసుకొనెను. ఇద్దరు సిద్ధమవుతున్నారు. ఎలాగా? మత్తయి సువార్త 24 అధ్యాయములు మనకి వివరంగా చెప్పి ఉన్నారు. 10 మంది కన్యకలు, 5 కన్యకలు ఎలా ఉన్నారు? సిద్ధపడి ఉన్నారు. 5 కన్యకలు సిద్ధపాటులో లేని కన్యకలు ఉన్నారు. అలాగే ఇందులో 2 కన్యకలు ఉన్నారు. ఒకరు సిద్ధపాటు కలిగారు, ఒకరు సిద్ధపాటు కలగలేదు. సిద్ధపాటు కలిగిన బిడ్డని ఆమె చేసుకున్నాడు. ఈ సిద్ధపాటు ఏమిటి? ఈ లోకములో నువ్వు ఎన్ని వాతావరణాలు ఉన్నాయి? ప్రకటన గ్రంథం 20:12లో నువ్వు జీవగ్రంథంలో నమోదు పడి ఉండాలి. 1:7 మార్కులో అది ఏమని ఉన్నది? నువ్వు మామూలు బాప్తీసము పాఠకారిస్తారు, అగ్ని బాప్తీసము నువ్వు తీసుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తీసం తీసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మేఘములో రేపు వచ్చే రాకడికి నువ్వు ఎక్కగలవా? దర్శనం చూసి చూడగలగాలి. తర్వాత సంఘానికి దేవునికి మధ్యవర్తి ఉండి ప్రజలకు ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకొని నువ్వు సరిచేసి కలిగి ఉంటే ఈ లోకంలోనే దేవుడు నీకు పెళ్లి కుమార్తెని హృదయంలోనే ముద్రించబడతాది. అనగా వధువు సంఘముగా పూర్తిగా తయారైన వధువును పెళ్లి చేసుకొనెను. ఈ రూపంగా ఇన్ని లక్షణాలు ఉన్న 7 లక్షణాలు ఉండాలి. అవన్నీ కూడా ముందు ఎపిసోడ్లో నేను పెట్టి ఉన్నాను. అవి చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది. మేము పెడుతూనే ఉన్నాము ఫస్ట్ నుంచి. రోజు సీరియల్గా మీరు చూడండి, చూస్తే అన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. అందులో ప్రతి దాంట్లో కూడా వివరంగా చెప్పి ఉన్నాము. ఆ పెళ్లి చేసుకొనవలెను. వధువు సంఘముగా తయారు కాని కన్యకు కూడా కుమారుని పెళ్లి చేసుకొనవలెనని ఆశగా ఉన్నది. కానీ తయారు కాని ఈ కన్యకును కుమారుడైన ప్రభు పెళ్లి చేసుకొనలేదు. 5 ఉన్నారు కదా, ఆ 5 వాతావరణాన్ని బట్టి ఈమె పెళ్లి చేసుకోవటానికి ఆ దగ్గర దీపంలో నూనె బుడ్డిలో నూనె అయిపోయింది అన్నప్పుడు, అంటే కొట్టుకాడ కొనుక్కోవచ్చుకోమన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. నూనె దీపమా కాదే, అక్కడ ప్రార్థన లేదు.
వీళ్ళు ఆ దగ్గర ప్రార్థన ఉంది, దేవుని తలుపు కొట్టారు, తీశారు, మిగిలిన 5 వెనకెళ్ళి ప్రార్థన చేసుకోతారంటే సమయం అయిపోయింది. వారి 7 ఏళ్ల శ్రమ కాలంలో రక్షింపబడును. కన్యకై ఉన్నారు. ఈ కన్యకను పెళ్లి చేసుకున్న నందున కన్నీరు కార్చుచుండెను. ఎవరు ఈ కన్నీరు కార్చేది? ఎవరు? ఇప్పుడు చెప్పుకునేది ఏంటి? 7 సంవత్సరాల శ్రమల కాలంలో బాప్తిసం తీసుకొని కూడా పెళ్లికి అటెండ్ కాని వాళ్ళు, పెళ్ళంటే ఎప్పుడు? యెహోవా తండ్రి ఖచ్చితంగా ముద్ర గుడ్డి చెప్పి ఉన్నారు. పెళ్లి రోజు డేట్తో సహా సిద్ధమైపోయి ఉంది. తాకీదులు కొట్టేసి ఉన్నారు. ఈ తాకీదులు తండ్రి చేతిలో ఉన్నాయి, శుభలేఖలు. ఈ శుభలేఖలు భూమి మీద ఉన్న పెళ్లి కుమార్తె అందుకున్నావా? అందుకోవాలంటే అర్థం ఏమిటి? చెప్పిన 7, ఇందాక చెప్పిన 7 కూడా ఈ పెళ్లి కుమార్తెలో ఉండాలి. ఈ నీకున్నాయా? రాగం మీద మేఘం మీద ఎక్కే అధికారం నీకుందా? రాయబారి అధికారం నీకుందా? ఇవన్నీ కూడా దర్శనంలో నువ్వు చూడగలగాలి. నువ్వు చూసే శక్తి నీ ఉంటే నీ సిద్ధపడ్డట్టే. అలాగే పెళ్లి కుమారుడైన ప్రభు వచ్చి ఈమె కన్నీటిని తుడిచి వరునిగా తండ్రి అయిన దేవుడు ఈ కన్యక యొద్దకు వచ్చి, అమ్మా, నిన్ను వివాహము చేసుకొనుట ఏర్పాటు కాదు. ఒకవేళ ఈ కన్యక దేవునికి అన్ని సరిపడా ఈ జీవితంలో ఉంటే అప్పుడు పెళ్లి చేసుకుంటానికి ఒక నిర్ణయం ఉంది. ఆ పెళ్లి ఎప్పుడంటే బోర మోగగానే మరణించిన వాళ్ళు, మరి మరణించిన వాళ్ళు మోషేకి గుర్తు, సజీవులుగా వెళ్ళిపోయిన గుంపు ఏలియాకు గుర్తు. వీళ్ళందరూ కూడా దేవునికి మధ్యాకాశంలో కలుసుకొని కట్టబోయే కొత్త యెరూషలేములో ఎప్పుడైతే ఈ వధువు సంఘము అక్కడ అడుగు పెడుతుందో అప్పుడే దేవునికిను మనకి వివాహము. ఆ వివాహము మామూలుగా మనుషుల వివాహం లాంటి వివాహం కాదు, ఇది ఆత్మకు సంబంధించిన వివాహము. ఇప్పుడు ఎలా చెప్పినా కూడా కొంతమంది దీన్ని పాయింట్అవుట్ చేస్తారు. మరి యేసుప్రభు పెళ్లి చేసుకోని అన్నాడు కదా, యేసుప్రభుకి పెళ్లి లేదన్నారు కదా, భార్య లేదన్నారు కదా, ఏంటి ఇంతమందిని పెళ్లి చేసుకుంటారని? ఇదొక పాయింట్ కాదు, ఆ పాయింట్ కాదు. ఇది ఆత్మకు సంబంధించింది. దానికి చాలా వివరాలు ఎపిసోడ్లో పెట్టాను, చూడండి. గనుక పెళ్లి చేసుకొనలేదు అని చెప్పి ఆమె కన్నీటిని తుడుచును. ఇదే దేవుడు అనగా తండ్రి కన్నీటిని తుడుచుట. అక్కడికి వెళ్ళినప్పుడు, కింద నుంచి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా కన్నీడు తుడిసి వివాహము చేసుకొని 146 కోసులు ఉన్న ప్లేసులో ఒక్కొక్క ప్లేసు అర్ధగజం చొప్పున తెల్లటి వస్త్రాలు వేసుకొని బైబిల్లో పట్టుకొని కూర్చున్నప్పుడు ఈ బైబిళ్ళు ఉండవు, ఈ పుస్తకాలు ఉండవు, పాటలు ఉండవు, పాతయన్నీ గతించిపోతుంది. ఆకాశము చుట్టబడినట్టు ఈ బైబిల్, ఈ పుస్తకాలన్నీ పోతాయి. అందులో ఉండి దేవుడు యేసు ప్రభు ఆ బోధన అందిస్తూ ఉంటాడు. అది వినటమే పెళ్లి కుమార్తె లక్షణం. అది విన్న తర్వాత వధువు సంఘం కింద సిద్ధపడ్డ తర్వాత 7 సంవత్సరాలు అక్కడ బోధ ఉంటుంది. ఆ బోధ విన్న తర్వాత 7 సంవత్సరంలో అయిపోయిన తర్వాత, కింద యుద్ధం అయిపోయిన తర్వాత, అంతక్రీస్తుని అబద్ధ ప్రవక్తని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేసిన తర్వాత, సాతాన్ని 1000 ఏళ్ళు పాతాళ లోకంలో బంధించిన తర్వాత అప్పుడు వధువు సంఘము ఎప్పుడైతే భూమి మీద అడుగు పెడుతుందో అప్పుడు ఇది పరలోకం అయిపోద్ది. మనకు స్థానాలు, ఇళ్ళు, ఈ గోపురాలు ఏ ఉండవు. ఏకంగా ఏదైనా తోట ఏ రూపునిగా అయితే ఫలంతోని ఆనందంతోని ఉందో దానిలాగా తయారవుతుంది. అది మానవుడి కంట సృష్టి పంచభూతాలు ప్రార్థన చేసి కన్నీరు చేసి ఆ ఏదైనా తోట ఏ రూపునిగా ఉందో అదే రూపునిగా చూడాలని నేను ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా అని మన కోసము, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసి స్తుతిస్తున్నాయి పంచభూతాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరందరూ కూడా ఇది చూసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దీవెనలు మీకు వస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఈ లోన్ ఉన్నాయి. ఇప్పుడు కాకుండా ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము సీరియల్గా మేము పంపుతున్నాము. మీరు చూస్తే ధన్యులు. చూసిన తర్వాత కూడా ఇంకా ఉన్న వాళ్ళు కూడా చేసి లైక్ చేయండి. అందరూ కూడా దీవించబడతారు. చిన్న ప్రార్థన. స్తోత్రము నాయన, ఎవరైతే ఇది లైక్ చేసి షేర్ చేసి నా ప్రభా ఎవరికైతే తెలియపరుస్తారో నా ప్రభా వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృప చూపించి దయ చూపించమని నజరేతుని యేసు నా మీద బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.